జ్యోతిష బాల శిక్ష ఆయుర్భావం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఈ ఆయుర్భావంలో మరి ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే, నిన్న లగ్న అంశ, లగ్న ద్రేకాణం, లగ్న ద్వాదశాంశ, వీటి మీద మనం చాలా మంత్రేశ్వరుడు చెప్పినట్టు చాలా విశేషణాలని కూడా మనం స్టడీ చేసుకెళ్ళాం. ఇప్పుడు ఈ అర్చనలో మనం ఇప్పుడు చేయబోతుంది ఏంటంటే, ఇంకా చివరిలో ఆయన కొన్ని అంశాలని తేలిగ్గా తీసుకొచ్చాడు. అదేంటంటే, సపాపో లగ్నేషో రవిహత రుచిర్నీచరిపుగో యదా దుస్థానేషు స్థితిముపగతో గోచారవశాత్ తనూవాదద్యోగో యది నిధనమాహుస్తనుభృతాం నవాంశాద్రేకాణాచ్ఛిశిశిరకర లగ్నాదపి వదేత్. లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి అస్తంగుతుడైతే కనుక శత్రుస్థానాల్లో ఉంటే లేక నీచ పొందితే అట్టి లగ్నాధిపతి గోచారవశము దుస్థానాల యందును లేక లగ్నం ప్రవేశించడం మృత్యు సంప్రాప్తం అవుతుంది అన్నాడు. అష్టకవర్గుల్లో ఇదే ప్యాటర్న్ నడుస్తూ ఉంటుందండి. అష్టకవర్గుల్లో ఇదే ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. అది మనం గమనించాల్సినటువంటి అంశం. లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిశాడు, అస్తంగుతుడయ్యాడు, లేకపోతే శత్రుస్థానాల్లో ఉన్నాడు, నీచ పొందాడు. ఈ లగ్నాధిపతికి దేహశ్చావయవ సుఖజరాస్తే జ్ఞాన జన్మస్థలే, ఆ దేహానికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఉంది కదా, లగ్నం అనేసరికి దేహం కదా, ఆ దేహం అనేది లగ్నాధిపతితో సంబంధం అయింది. కాబట్టి ఈ దేహం పడిపోవడానికి కూడా లగ్నాధిపతి యొక్క బలహీనతలను బట్టి మనం చెప్పాలి. లగ్నాధిపతి ఎప్పుడు చంపేస్తాడు? ప్రతి అంతర్దశను చంపేస్తాడా అంటే, ఇక్కడ దాని మీద ఏవో కొంతమంది ఈ జాతకాల్లో ఎప్పుడు చచ్చిపోతాడు అంటే పర్టికులర్గా ఏమండి జాతక చదువుతూ ఉంటారు. కేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయో మారకత్వే పిచితయో మారకస్థాన సంస్థితి అంటాడు. ఆ గురువు కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు చంపేస్తాడరా, మారకస్థానాల్లో ఉంటే కనుక ఆ సందర్భం వచ్చినప్పుడు. ఈ గురువు అంతర్దశలు మొదటి దశలో గురువు అంతర్దశ అయింది, రెండో దశలో గురు అంతర్దశ. వాడేదో పొరపాటున అనురాధుల నక్షత్రంలో పుట్టాడు, గురుదశ రాదు. ఇంకా ఆ గురువు ఎప్పుడు చంపుతాడు? ఇంకా అంతర్దశ చంపుతాడు. ఏ అంతర్దశలు చంపుతాడు? ఏ అంతర్దశలు చంపుతాడండి? మొదట ఆ శనిలో గురువు అంతర్దశ అయిపోయింది, చావలా. బుధుల్లో మళ్ళీ గురువు అంతర్దశ అయిపోయింది, చచ్చిపోలా. కేతువులో గురు అంతర్దశ అయిపోయింది, చచ్చిపోలా. ఏంటి ఇన్ని వెళ్ళిపోయినాయని చెప్పి మనకు డౌట్ వస్తుంది. చనిపోయాలిగా, ఊహే కేంద్రాధిపతి చంపలేదే, మార్గస్థానంలో ఉన్నాడు చంపలేదే అని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ అందుకోసమే ఈ ఫలదీపిక లాంటి గ్రంథాలను మనం స్టడీ చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఈయన ఏమని చెప్పాడు? అల్పాయుషులు, మధ్యాయుషులు, పూర్ణాయుషులు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరణ చేశాడు కదా. అసలు ఈ జాతకులు మధ్యాయుష్ కూడా, పూర్ణాయుష్ కూడా, అల్పాయుష్ కూడా డిసైడ్ చేయకుండా నువ్వు మొట్టమొదటి చంపేస్తా గురువు అంతర్దశతో చచ్చిపోతావు అంటే కుదురుతుంది? నువ్వు చెప్పినట్టుగా కేంద్రాధిపతి, ఉభయ కేంద్రాధిపతి, గురువు మార్గస్థానాలకు సంబంధం ఉన్నాడు. ఆయన పొరపాటున శనిలో గురువు వచ్చింది, వాడు ఏదో అనురాధ నక్షత్రం 4వ పాదం పుట్టాడు, పుట్టంగా చిన్నప్పుడు వస్తుంది. వెనకాల బాలారిష్టాలు చెప్పాడుగా, 12 ఏళ్ళలోపు మనం ఆయుర్దాయం నిర్ణయం చేయలేని రబ్బాయి, మాతృదోషం, పితృదోషం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సంవత్సరం ఆద్వాదశ వర్షాత్ 12 సంవత్సరం వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం బాలారిష్టాలు ఉన్న వాళ్ళకి పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు శాంతులు చేర్చుకో, వైద్యుడి దగ్గర తీసుకెళ్తూ ఉండు. 2 చెప్పాడు. ఎంత గొప్ప మాట అండి అది. కేవలం పూజలు పునస్కారాలు చేసేస్తే వాళ్ళ హేతువాదులందరూ కారణం అడుగుతున్నారు, మేము కేవలం మీరు పూజలు చేస్తే బతికేస్తారా అని. కానీ శాస్త్రంలో అట్లా లేదే. ఫలదీపులో మనం ఆయుర్దాయ ప్రకరణలో చెప్పుకున్నాంగా, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు, వైద్యము చేయించమన్నాడు. అలాగే ఆద్వేష వర్షాత్తు శాంతులు చేయించమన్నాడు 12 సంవత్సరం వరకు కూడా. మనకి ఇక్కడ ఎట్లా ఉందంటే, కష్టపడుతుంటాడు కొంతమంది, వాడికి ఫలితం రాలా. ఎందుకు రాదంటే భగవద్ అనుగ్రహం లేదు అనుకుంటాం. అంటే భగవంతుడు నమ్మిన వాడు ఏమంటాడంటే, భగవంతుడు అనుగ్రహం లేదురా, అందువలన వాడు కష్టపడ్డ మార్కులు రాలేదురా అంటారు. వాడు కష్టపడి వ్యవసాయం చేశాడరా, చివరిలో వర్షం వచ్చింది, భగవద్ అనుగ్రహం లేదు, పంట కొట్టుకుపోయింది అంటాడు. ఆ పక్క పొలం వాడు ముందు జాగ్రత్తగా కోసేసి ఉంటాడు, 2 రోజుల ముందే కోత వేసి మొత్తం తీసేసి ఉంటాడు. వాడు భగవద్ అనుగ్రహం రా, పంట పండింది, ఇంటికి తెచ్చుకున్నాడు అంటారు. ఆ భగవద్ అనుగ్రహం అనేది నమ్మిన వాడికి భగవద్ అనుగ్రహం అనే రూపంలో కనబడుతున్నది. నమ్మని వాడికి మెకానికల్గా ఏదో పొరపాటు చేశాను, ఆలస్యమైంది అంటాడు తప్పితే, మొత్తం నేనే కర్త కార్యత అన్నీ కూడా నేనే, కాబట్టి నేనే నిర్ణయిస్తున్నాను, నేనే విత్తనాలు వేసాను, నేనే మొక్కలు పండించాను అనుకుంటాడు.
భగవంతుడు అనుగ్రహిస్తే కానీ ఆ మొక్క నువ్వు వేసిన విత్తనం మొక్క అయినప్పటికీ కూడా దాంతో ప్రతిఫలం రావడానికి అవకాశం ఉండదు అనేది భగవంతుడు నమ్మిన వాటికి మాత్రం తెలుస్తుంది. అలాగే ఇక్కడ జ్యోతిషం నమ్మేమంటే భగవంతుడు నమ్మాల్సిందే కదా. అందువల్ల శాంతి ప్రకరణ చెప్పారు. చెప్తూ ఏం చెప్పాడు, మన మహర్షి ఏమో చాలా డీటెయిల్డ్గా నువ్వు వైద్యానికి వెళ్ళు, అలాగే అడిషనల్గా శాంతులు చేయించుకో, తద్వారా నీకు ఈ బాలారిష్టాల ద్వారా వచ్చినట్టు పోయినాడు. కానీ మన వాళ్ళు ఇప్పుడు బయట మార్కెట్లో నిన్నటి రోజు మనం చెప్పుకున్నామే, జ్యోతిష ఉగ్రవాదులు వీళ్ళు చేస్తున్నారు. నీకేం కంగారక్కల, మృత్యుంజయాన్ని 1,00,000 చేయించారంటే నీ పిల్లాడు కూర్చుని ఆడుతూ కూర్చుంటాడు, ఏం కంగారక్కదు, అపమృత్యు దోషం పోతుంటాడు. అలా చెప్పలా మహర్షి. అంత రాక్షసమైనటువంటి ఛాలెంజ్లు ఆయన చేయలే. నువ్వు వైద్యం చేస్తూ ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఇక్కడేమో శాంతి అనుష్ఠించు. ఈ రెండింటి మూలంగా ఏం చెప్పాడు, ఆయుష్కరం కర్మ విధాయ తాత బాలం చికిత్సాది రేవ రక్షేత్ తద్దోషశాంతి ప్రజన్మతార మా ద్వాదశాబ్దం జపహోమపూర్వం ఆయుష్కరం కర్మ విధాయ తాతో బలం చికిత్సాదిభిరేవ రక్షేత్. అంటే నువ్వు శాంతి చేయొచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయొచ్చు, రెండు చెప్పాడు. చక్కగా ఫలదీపి మంత్రదేశ్వరుడు చెప్పిన మాట. కాబట్టి ఏదో కేవలం మంత్రాలు చేస్తే పిల్లాడు పుడతాడని ఇక్కడ మన జ్యోతిశాస్త్రవేత్తలు చెప్పలా. వైద్యం బాల చికిత్సాదిభిరేవ రక్షేత్ అన్నాడు. వైద్యానికి తీసుకెళ్ళు, ఆ వైద్యం ఫలిస్తుంది. ఇక్కడ పూజలు చేసిన మూలంగా ఏమందంటే ఆ డాక్టర్ గారు చేసిన వైద్యం ఫలిస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగా గాల్లో దీపం పెట్టకుండా రెండింటికి కూడా భగవద్ అనుగ్రహం కుదరాలి. డాక్టర్ గారు మంచి వైద్యం చేస్తాడు, కానీ నీకు ఆ వైద్యం ఫలించడానికి ఒక భగవద్ అనుగ్రహం కావాల్సిన చెప్పి శాంతి చేసుకో అనే విషయాన్ని ఈయన ప్రస్తావించుకొచ్చాడు. ఇలాగ చెప్పినటువంటి దాన్ని మన వాళ్ళు ఇక్కడ ఇవాళ జ్యోతిష ఉగ్రవాదులందరూ కూడా కేవలం శాంతులు పూజలు పునస్కారాలు చెప్తున్నారు. అది కాదు కావాల్సింది. మానవతా ధర్మంలో రెండు చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకోవడం మూలంగా చాలా లాభాలు జరిగే అవకాశం వస్తుంది. లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి అస్తంగురై శత్రుస్థానాల్లో ఉండి నీచ పొంది అనే మాట చెప్పిన లగ్నానికి దేహంతో సంబంధం ఉంది కాబట్టి ఇందాక చెప్పాను. కేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయోహ మార్గత్వే విచితయోహ మార్గస్థాన వస్తే అంటే ఎప్పుడు చంపేస్తాడు. నేను 1994 95లోనూ అనంత పద్మనాభ తెలుస్తున్నాడు మహర్షి మహేష్ ట్రస్ట్లో నేను ఉపాధ్యాయుడుగా వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే వెళ్ళాను. స్వామినాథన్ గారు మేనేజరు, ఆయన పర్యవేక్షణలో మధురకృష్ణ శాస్త్రి గారు ఇంటర్వ్యూ చేశారు. 3 గంటలు ఇంటర్వ్యూ చేశారు. చీల్చి చెండాడి ఉతికి ఆరేశారు నన్ను. అయితే భగవద్ అనుగ్రహం ఏంటంటే నాకు మా తాతగారి దగ్గర చదువుకున్న రోజు నుంచి 1989 నుంచి ఆయన నాకు పరిచయం. నాకు తాతగారి దగ్గర చదువుకుంటూ అమృత నాశనం గారి దగ్గర చదువుకుంటూ మాకు అనుమానాలు వచ్చిన చోట్ల ఆయన ఉత్తరాలు రాస్తుంటే ఆయన నాకు మళ్ళీ సమాధానం చెప్తుండేవారు. విద్య అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం అనేది నాకు తెలిసి సుమారుగా అటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా ఎవరు లేరు. ఎవరైనా జ్యోతిష సంబంధమైన విద్య అభ్యాసం చేస్తున్నారు అంటే ఒక అంశానికి 5-6 రకాల గ్రంథాల్లోంచి విషయాలు రాసి కన్క్లూజన్ రాసేవారు చివరిలో. అది అలాగే నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఆయనతో ఆ ఉత్తరాలు ప్రత్యుత్తరాలు కలిసినప్పుడు మాట్లాడాలు ఇవన్నీ ర్యాప్ నడిచిన కారణంగా ఇంటర్వ్యూ వెళ్ళేసరికి ఆయన 3 గంటల సేపు ఉతికిన కారణంగా. ఇంకొక విషయం ఏంటంటే మా తాతగారు పేసుపాటి వెంకట సోమయ్య సిద్ధాంతి గారు, మధురకృష్ణ శాస్త్రి గారు ఇద్దరు కూడా శ్రీపాద వెంకటరమణ దేవి శర్మ గారి శిష్యులే. ఆ కారణం చేత ఆ శ్రీపాద వెంకటరమణ దేవి శర్మ గారి పాఠంలో ఆ బాణ్యంలో నాకు కూడా ఆయన అడుగుతున్న విధానం వెంటనే ఇంటర్వ్యూకి వెళ్తుంటే సుమారుగా ఇంటర్వ్యూ ఆయన కాల్ రాగానే మా తాతగారు అంటే చిన్న తాతగారు ఇక్కడ పితామహుడు తమ్ముడు కప్పుకొంద యజ్ఞ వెంకట సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన ధర్మశాస్త్ర విషయాలకి ముహూర్త శాస్త్ర విషయాలకి జనరల్గా అడిగే ప్రశ్నలకు సంబంధించి ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడ రహస్యాలు అడుగుతారనే విషయం మీద ఈయన కొన్ని ప్రశ్నలు నాకున్న ధర్మశాస్త్ర విషయాలు అడుగుతుంది. ఈయన కూడా సులభ జైల్లో కొన్ని ట్రైనప్ చేసి పంపించారు. 3 గంటల ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు. ఆయన అలా సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఆ రోజు ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇవే. భాగ్యౌ యయాధిపత్యేన రంధ్రేషో నశుభప్రత స ఏవ శుభసంధాత లగ్నాధీశోపి చేత్ స్వయం. బాగుందిరా, లగ్నానికి వ్యయాధిపత్యం ఉంది, ద్వితీయానికి వ్యయాధిపత్యం లగ్నం అయింది కాబట్టి ఆయన అట్లా అదే ప్యాటర్న్లో భాగ్యానికి వ్యయం అష్టమాధిపత్యం అన్నట్టుగా ద్వితీయానికి వ్యయం లగ్నం అని దాన్ని కూడా తీసుకోవచ్చుగా. అలాగే మరి తృతీయానికి వ్యయం ద్వితీయం కాబట్టి, చతుర్థానికి వ్యయం తృతీయం కాబట్టి అని అన్ని భావాలకి మాట్లాడలేదే. ఈ కేవలం అష్టమస్థానాన్ని ఉదహరిస్తూ భాగ్యానికి ఎందుకు అట్లా ఉదహరించారని ఒక పెద్ద ప్రశ్న వేశారు. సరే, భగవద్ అనుగ్రహం వల్ల నేను గతంలో కూడా మీకు ఇందులో విశ్లేషణలు చేశాను వెనకాల ఎపిసోడ్లో. మొత్తం విన్న వాళ్ళకి తెలుస్తుంది, మొత్తం విన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి అది చెప్పను.
ఆల్రెడీ చెప్పా కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో ఇట్లా కేంద్రాధిపత్య దోషస్తు బలవాన్ గురు శుక్రయోహ మార్గత్వేభిస్తయోహ మార్గస్థానం వస్తే అంటే ఎప్పుడు చంపేస్తాడు అనే విషయం మీద ఆయన చాలా కుస్తీ పెట్టారు దీని మీద. నేను ఈ ఫలదీపిక సారావళి, ఈ జాతక పారిజాతం, అలాగే సర్వార్థ చింతామణి, తర్వాత బృహత్పరాశరి హోరాశాస్త్రం, బృహత్ జాతకం, హోరా నిర్ణయం, తర్వాత మానసాగరం, ఈ గ్రంథాలు మా గురువుగారు నా కోసం ఆయన చదివి నోట్స్ రాశాడు. ఏ భావానికి ఆ భావం, ఒక భావం పట్టుకుంటే మిగతా గ్రంథాలు ఏముందని రాసుకుని వచ్చారు. కాబట్టి నాకేమైందంటే ఇవన్నీ మాట్లాడడానికి ఆయనతో ఎక్కువ శ్రమ లేకపోయింది. నేను కూడా ఈ ఆయుర్దాయ ప్రకరణలో మొదటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్గా ఎక్కువ వర్క్ చేశాను. ఈ అల్పాయుష్, మధ్యాయుష్, పూర్ణాయుష్ అనే విషయాలు చెప్పి దీన్ని బేస్ చేసి జ్యోతిషంలో అష్టవర్గుల్లో గ్రహాలు వచ్చినప్పుడు చచ్చిపోతారనే విషయాలు, అలాగే వీటిని గోచారం ప్రకారంగా అష్టవర్గులో ముడి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన కారణంగా ఆయన వెంటనే నన్ను సెలెక్ట్ చేశారు. 3 గంటలు ఇంటర్వ్యూ అయిన తర్వాత చెమట పట్టించి ఆ చెమటలకే బట్టలు వేసిపోయినాయి మొత్తం అంతా కూడా. చొక్క, పంచ, పైన వేసిన కొండ వరకు సరిపోయింది అంతల్లా. అయితే చెప్పాను సరే, అసలు జ్యోతిషం చదువుకుంటున్న పిల్లవాడు ఏ గురువు దగ్గర చదువుతున్నాడు కాదు, గైడ్ చేయడంలో ఆ మనసు వెనపూసండి, తేనండి, ఇంక దేంతో పోల్చండి అంతే. కూర్చోబెట్టి నాన్న ఇట్లా చదవాలి, అన్వయం ఇట్లా చేయాలి, ఈ గ్రంథానికి ఆ గ్రంథంలో విరుద్ధం ఉంది, దానికి దీనికి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇట్లా చదువుకోవాలి. ఆ మహానుభావుడు ఇంకా పైన ఇంకా వేరే వాళ్ళు ఉన్నారేమో నేను ఎంతమంది చూడలేదు. కాబట్టి అలాగే ఈయన సంబంధికుడు, ఈయనతో పాటు సమకాలికుడు తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారి దగ్గర అప్పుడప్పుడు మా తాతగారితో ఉన్నటువంటి రేపలో చాలాసార్లు కలిసా. ఆయన కూడా ఇలాగే చాలా చక్కనటువంటి అంశాలు ప్రస్తావన చేసేవారు. ఒక సందర్భంలో నేను నిద్రమతలో బాగా చిన్నప్పుడు నైదందారిలో రోహిణి నక్షత్రం, నైదందారిలో ముహూర్తం పెట్టాను. పెడితే నాకు ఏదో తేడా పెట్టాను. సరే మన తాతగారు చెప్తే ఆయన చూసుకుంటాడులే అని చెప్పేసి అనుకుంటుంటే ఈ ఫోన్లు కమ్యూనికేషన్ కూడా లేని రోజు ఆ సందర్భంలో తాతగారి దగ్గర వెళ్తే తాతగారు పక్కన బాలగంగాధర శాస్త్రి గారి ఇద్దరు ఉండగానే ఏం కంగారు లేదురా, కరణ భగణ దోషం లత్తావ దోషం నవిషఘటిగా దోషం రోహిణీయుక్త చంద్రమాహ అంటూ దాని వివరణ చెప్పుకుంటూ వచ్చి చాలా వివరణలు చెప్పుకుంటూ వచ్చి వెంటనే అక్కడ షష్ట భృగుషట్క దోషం మీద పొరపాటున ఏదైనా ముహూర్తం చేసిన, కుజాష్టం మీద చేసిన దానికి వివరణ గ్రంథాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అనే విషయాలను కూడా అన్వయం చేసుకుంటూ ఆయన మొత్తం ప్యాటర్న్ మొత్తం తీసుకొచ్చి చెప్పుకుంటూ వస్తే నేను అప్పుడు ఇంకా చదువుతున్న రోజులు ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటున్నాను. అప్పుడు అలాగే సబ్జెక్ట్ చెప్పేవాళ్ళండి పూర్వకాలం పెద్దలు కలిస్తే. నేను మా గురువుగారి దగ్గర చదువుకుంటా అంటే ఈ సందర్భాన్ని దాటి బయటకు వెళ్తాను అనుకోవద్దు. అంటే పూర్వకాలం వాళ్ళ మానసిక వ్యవస్థల మూలంగా మన సబ్జెక్ట్ ఎట్లా పెరిగిందనే విషయం మీకు కూడా తెలిస్తే నేను ఇవాళ ఓపెన్గా ఇట్లా కొంచెం పాఠాలు ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. పాఠానికి వెళ్ళి వచ్చేవాడిని. లంక ఉమాకాంత్ శాస్త్రి గారు అని చెప్పేసి నాకు మంత్రి గురువు, ఆయన పాఠం ఏం జరిగిందని అడిగేవారు. కారణం అంటే వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప పండితుడు, జ్యోతిష పండితుడు. ఆయన వ్యాకరణ మీమాంసలు కూడా చదువుకున్నారు. ఆయన జ్యోతిష్ శాస్త్రం మీద మామూలు కాదు, కళ్ళు మూసుకుని ప్రశ్న చెప్తే ఏదైనా మనిషి గురించో, వ్యక్తి గురించో, ఒక జంతువు గురించి అడిగితే ఎక్కడ ఉందో, నువ్వు ఎక్కడికి వెళ్తే దొరుకుతుందో అక్కడికి వెళ్ళి చెప్పేవాడు. ఏదో ఆయన శాటిలైట్ పిక్చర్ తీసి చెప్పినట్టే చెప్పేవాడు. ఆయన పుత్రుడు అన్నమాట లంక ఉమాకాంత్ శాస్త్రి గారు. చాలా గొప్పదైనటువంటి మానసిక వ్యవస్థ అయింది కూడా. కారణం అంటే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మురుచుతే అనేటువంటి ఆ శ్లోకానికి అన్వయం చేస్తే ఎవరైతే సరిపోతారో ఆ వ్యక్తే ఆ లంక ఉమాకాంత్ శాస్త్రి గారు. ఆయన ఎప్పుడు సుఖదుఖాలు సమానంగా ఉండేవాడు. ఆస్తి ఉన్నప్పుడు, ఆస్తి పోయినప్పుడు, మళ్ళీ ఆ ఆస్తి వచ్చినప్పుడు అన్నిట్లోనూ ఒకటే రకమైన మానసిక వ్యవస్థ. ఒక మాటలు చెప్పాలంటే సంసార జీవితంలో ఉంటూ భార్యాపిల్లలందరితో కలిసి ఉంటూ ఒక యతీశ్వరులాగా జీవితం గడిపినటువంటి వ్యక్తి ఉన్నట్టు ఆయన. నేను పాఠానికి వెళ్ళొస్తే ఆయన చాలా ముచ్చటగా ఉండేది. వెంటనే ఏం చెప్పారు పాఠం అని మళ్ళీ దాంట్లో ఆయనకున్న అనుమానాలు, డౌట్లు చెప్తూ ఉండేవాళ్ళు. పూర్వం అందరికీ కూడా జ్యోతిష్ శాస్త్రం అనేసరికి ముహూర్త దర్పణం, పూర్వకాలామృతం, ఉత్తరకాలామృతం, జాతచంద్రిక, తర్వాత ఈ 4 గ్రంథాలు తప్పనిసరి చెప్పి బృహజ్జాతం చెప్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈ ప్రశ్నలు వాటి మూలంగా నాకు కూడా ఏమైంది, పాఠానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రశ్నల మూలంగా సబ్జెక్ట్ డెవలప్ అయింది. అలాంటి సందర్భాల్లో ఇలాగా మరి ఈ మధ్యాయుషు, పూర్ణాయుషు, దీర్ఘాయుషు అనే వెనకాల ఏది చూసామో ఆ ఆయుష్ల మీద బేస్ చేసి వీడు అల్పాయుష్ జాతకుడు కాబట్టి మ్యాక్సిమం మొదటి దశలో వచ్చినటువంటి ఆ గురువంతరస్సులను చచ్చిపోతాడని చెప్పాలి.
మధ్యాయుష్ కాబట్టి సుమారు 2వ 3వ దశ నడుస్తుండగా అక్కడ ఈ మార్గం వచ్చే అవకాశం ఉంది చెప్పాలి. అలాగే పూర్ణాయుర్దాయం కాబట్టి సుమారుగా చివరిలో వచ్చేటువంటి దశల్లో వచ్చే అవకాశం ఉంది చెప్పాలి. ఆ గురువుని అట్లా మెయింటైన్ చేసుకెళ్ళాలి. ఆ మాట చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. ఎస్ కరెక్ట్, బాగా నిర్ణయిస్తూ బాగా అబ్జర్వేషన్ బాగుంది అని చెప్పేసి ఆ విధమైనటువంటి వ్యాఖ్యానానికి ఒక గ్రంథం దగ్గర ఆగిపోయి నేను ఒక గ్రంథ పండితుడిని అంటే కనుక నువ్వు విషయం చెప్పలేవు. నీకు సూత్రం తెలుస్తుంది కానీ అమలు చేయలేవు. దానికి ఇన్ని గ్రంథాలు చదవాల్సింది. ఇన్ని గ్రంథాలు చదవాలంటే ఇన్ని గ్రంథాలు చదవాల్సిందే. అలాగే ఇప్పుడు ఈ లగ్నాధిపతి కూడా దేహకారకుడు కాబట్టి దేహానికి సంబంధించిన వాడు కూడా దేహం పడిపోయిందంటే మనిషి పడిపోయినట్టే లెక్క, ప్రాణం పోయినట్టే. దాని మీద బేస్ చేసి చెప్తూ ఇక్కడ గోచార వశంలో కనుక దుస్థానాల్లోకి వచ్చాడు అంటే ఈ లగ్నాధిపతి ఎప్పుడు అంటే వాడు ఆ లగ్నాధిపతి ఇదే వచ్చిన పొరపాటు. జ్యోతిష సంబంధమైనటువంటి విచారణ గ్రహ విచారణ చేసేవాళ్ళు పంక్తి బాహులు ఏంటంటే గ్రహరూపీ జనార్దన, ఈ గ్రహాలు విష్ణు స్వరూపాలు, వాటిని ఏకవచన సంబోధన చేయకూడదు. ఇప్పుడు పొరపాటు నేను వాడు అనేసాను, అలా ఏకవచన సంబోధన చేయకూడదు. అందుకోసం వాళ్ళు పంక్తి బాహులు అన్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. వీడు ఎప్పుడప్పుడు తోలనాడతాడు రాదు, పొరపాటు నోరు జరిగింది. మీరు ఎప్పుడు కూడా గ్రహాలని వాటిని తోలనాడకండి, ఏకవచన సంబోధన చేయకండి. రెండోది లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిశాడు, అస్తంగుతుడయ్యాడు, శత్రుస్థానాల్లో ఉన్నాడు, లేకపోతే నీచలో పడ్డాడు, వాడికి అల్పాయుష్యే. అయితే ఎప్పుడంటే గోచారంలో ఇదే లగ్నాధిపతి మరి దుస్థానాల్లోకి వస్తున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న మారక దశలు అంతర్దశలు బేస్ చేసుకుని ఈ మార్గదశ అంతర్దశ అదే గ్రహం లగ్నాధిపతి దుస్థానాలకు వస్తున్న సమయం రెండుని బేస్ చేసి ఈ దశలో ఈ టైంలో మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. చాలా సింపుల్ వే, ఇది ప్రాక్టికల్గా అప్లికబుల్ ఈ సూత్రం, ఇది గమనించుకోండి. అలాగే మరి లగ్నంలో ప్రవేశించినా కానీ అటువంటి పాపగ్రహం మరి లగ్నంలో ప్రవేశించినా కానీ వెంటనే మృత్యు వచ్చే అవకాశం ఉందయా అని చెప్పి వచ్చాడు. లగ్నాధిపతిని గురించి తెలిసిన విధంగానే నవాంశ లగ్నాధిపతి, ద్రేక్షణాధిపతి, చంద్రాంశాధిపతి, చంద్రద్రేక్షణాధిపతిని కూడా తీసుకుని వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడికెక్కడ మృత్యు సంబంధమైనటువంటి దశాంతర దశ వస్తుంది. అల్పాయుష్ కాబట్టి మొదటి 1-2 దశల్లోనే ఈ అల్పాయుష్ను డిసైడ్ చేయాలి. ఆ మారకాధిపతి దశ వస్తుంది. ఈ లగ్నాధిపతి బలహీనుడై ఉన్నాడు కాబట్టి ఈ లగ్నాధిపతి ఇక్కడ ప్రవేశించే సమయం ఆ దశాంతర దశ రెండింటి బ్యాలెన్స్ చేసి ఎస్ ఇక్కడ ఈ టైంలో ఈయనకి మృత్యు దశ నడుస్తోంది అని చెప్పాలి. జాతకం చూస్తుంటే చాలామందికి వెంటనే ఇమీడియట్గా ఇంత దూరం వెళ్ళి శోధన చేయకపోవడం మూలంగా పాయింట్ అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు. పాయింట్ అర్థం కాకపోవడానికి ఏమీ లేదు, అంతా కూడా చాలా చక్కగా నడుస్తుంది. అలాగే చంద్రుడి మీద కూడా ఇదే ప్యాటర్న్లో చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అక్కడ ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే చంద్రాధిష్ఠిత రాశినాథుడు, లగ్నాధిపతి ముగ్గురు కూడా శుభస్థానాల్లో కనుక ఉంటే శుభుల చేత చూడబడుతుంటే షడ్బలాల చేత వాళ్ళు బలవంతులై కనుక ఉంటే కనుక జాతకుడు శుభాలు పొందుతాడయా, ధనవంతుడు అవుతాడు, ప్రత్యేకతలు కూడా సంతరించుకుని ఉంటాడు అని చెప్పుకుని వచ్చాడు. లగ్నాధిపతి షడ్బల సంపూర్ణుడై పాపగ్రహవేక్షణ పొందకుండా శుభగ్రహాల చేత చూడబడుతూ కేంద్రాల్లో కనుక ఉంటే అపమృత్యువు అనేది లేకుండా దీర్ఘాయుతుడై చక్కగా ఉంటాడు, బహుగుణ సంపూర్ణుడు అవుతాడు, ప్రభావితుడు అవుతాడయా అని చెప్పుకుని వచ్చాడు. గురువు కూడా ఇట్లాగే, గురువు దేహకారకుడు కదా, అందువలన గురువును కూడా పరిధిలో తీసుకునేసాడు. ఆయనకు అస్తంగత దోషాలు లేకుండా మరి మంచి గ్రహాలు శుభగ్రహాలతో చూడబడుతుండే కనుక అతను చక్కగా దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అలాగా మొత్తం అంతా కూడా చెప్పుకుని వచ్చాడు. మరి ఇలా జాతకంలో చివరిలో ఎత్తుకున్నాడు ఏంటి అంటే ఈ కోణ స్థానాలు కూడా కేంద్ర త్రికోణ నిధనేషు నయస్య పాపాలగ్నాధిపస్తుర గురుశ్చ చతుష్టయస్థౌ భుక్త్వా సుఖాని వివిధాని సుపుణ్యకర్మ జీవేచ్చవత్సరశతం స విముక్త రోగ అని చెప్పాడు. జాతకంలో లగ్న, చతుర్థ, పంచమ, సప్తమ, అష్టమ, నవదశ స్థానాల్లో పాపగ్రహాలు లేకుండా అన్నట్టు కేంద్ర కోణాల్లో పాపగ్రహాలు లేకుండా అనే దాన్ని ఈ చివరికి తీసుకొచ్చి కోణ స్థానాలని తీసుకొచ్చాడు. ఈ ఆయుర్దాయ ప్రకటనలో ఒక్క శ్లోకంలో కూడా ఆయన కోణాలను ముట్టుకోవాలి, ఇప్పుడే ముట్టుకున్నాడు మొట్టమొదటిసారి. లగ్నాధిపతి గురువు పరస్పర కేంద్రాల్లో ఉంటే కనుక అట్టి జాతకుడు శుభకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటాడయా, మరి సకల సుఖాలు అనుభవిస్తాడు, అలాగే రోగాలు లేకుండా దీర్ఘాయుష్మంతుడుగా బతికే అవకాశం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ప్రకారంగా చెప్పి ఏం చెప్పాడంటే చివరిలో శ్రీపత్యాచార్యులు వారు ఇచ్చిన ప్రకారంగా మరి శ్రీపత్యాచార్యులు అంటే శ్రీపతి వారు ఆయన ఇచ్చినటువంటి అష్టక వర్గు కాలచక్రదశ ఉడుదశ పద్ధతిని జాతకుని యొక్క గ్రహగతులు శోధించి జాతకుని ఆయుష్ మరి శోధన చేయమని చెప్పేసి చివరిలో ఒక్క మాటని ఆయన శ్రీపత్యుదీరత దశాభిరష అష్టవర్గాత్ తత్కాల చక్రదశయోడు దశ ప్రకారాత్ సమ్యక్ స్ఫుటాభిహతయా క్రియయా ఆప్తవాక్యాత్ ఆయుర్బుధో వదతు భూరి పరీక్షయా చ అని చెప్పి చివరిలో నాయన అష్టకవర్గులు కూడా తీసుకోండి. ఆ అష్టకవర్గు ప్రకరణంలో ఎప్పుడు శని ఏ రాశుల్లోకి వస్తే మార్గం ఇస్తాడు,
గురువు వస్తే రోగాలు ఇస్తాడు, ఇట్లాంటి విషయాలను కూడా అష్టవర్కుల దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ మనం గతంలో ఒకసారి ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఈ గ్రంథం చెప్పుకుంటూ దీని ప్రకారంగా కూడా అష్టవర్కులు చెప్పుకుంటాం. స్వస్తి.